ఎంగేజ్మెంట్ లో మేము పెట్టుకున్న డీల్ అయితే బాగుంది, కాకపోతే మైండ్ లో ఒక్కటే రన్ అవుతుంది, అక్కడ ఏం జరుగుతుందో చింటూకి కూడా ఇట్లనే చేస్తున్నారా లేదా అని చెప్పేసి. దానికి తోడు నా చుట్టూ ఉన్న వాళ్ళు, నా చెల్లెళ్ళు, ఫ్రెండ్స్, కజిన్స్ అందరు కూడా చింట ఎట్లున్నాడు, బావ ఎట్లున్నాడు, బావతో మాట్లాడిచ్చు ఇట్లా అని చెప్పేసి 1,00,000 క్వశ్చన్స్ అడిగారు. అప్పుడు చెప్పలేక మ్యారేజ్ చేసిన. ఇప్పుడు చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది ఎందుకు మాట్లాడించలేదు అప్పుడు. ఇంకా ప్యారలల్ గా చింటూ వాళ్ళ ఇంట్లో కూడా అక్కడ పెళ్లి పనులు స్టార్ట్ అయినాయి. పసుపు దంచడం, పెళ్లి కొడుకు చేయడం, మంచి ఆయిల్ పెట్టి పసుపు రుద్ది స్నానానికి పంపించారంట. ఆ దెబ్బకు మస్తు నిద్ర వచ్చింది అని చెప్పేసి చాలా సార్లు చెప్పుంటే. ఈ గెటప్ లో చింటూని చూసినాక ఆ బొట్టు, టవాలు, ఆ పర్సనాలిటీ మొత్తం పైల్వాన్ లెక్కున్నావు నువ్వు అని చెప్పేసి చాలా సార్లు అని ఉండే. అస్సలు ఒప్పుకోకపోతుండే. నేను చెప్పింది కరెక్టో కాదో కామెంట్ బాక్స్ లో చెప్పండి. యాక్చువల్లీ అన్ని ఈవెంట్స్ కంటే ముందు ఎంగేజ్మెంట్ తర్వాత ఒక ఇంపార్టెంట్ ఘట్టం ఉంటుంది, అదే పెళ్లి పత్రికలు. పెళ్లి పత్రికలు అన్ని ప్రింట్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ దేవుడికి పెడతారు కదా, పెట్టిన తర్వాత అందులో నుంచి ఫస్ట్ పెళ్లి పత్రిక నేను తీసుకొని దాచుకున్నా. ఎన్నిసార్లు చదివి ఉంటుందో దాన్ని లూప్ లో చదివినా కొన్ని రోజులు దాన్ని. ఈ విషయాన్ని నేను చింటూతో షేర్ చేసుకున్నప్పుడు చింటూ కూడా సేమ్ ఫస్ట్ పత్రిక తీసుకొని దాచుకున్నా నేను కూడా అని చెప్పేసి చెప్పినప్పుడు